హాయ్ ఫ్రెండ్స్, ఐదుగురు భర్తలను కలిగిన స్త్రీ ద్రౌపది. ఇది ధర్మసమ్మతం ఎలా అవుతుందని కొందరు వితండవాదం చేస్తుంటారు. ఆ వాదన సరైంది కాదని, ఐదుగురు భర్తలున్నప్పటికీ ద్రౌపది అపరసాధ్వి అని చెప్పే కథనం మనకు మార్కండేయ పురాణంలో దొరుకుతుంది. ద్రౌపది ఒక జన్మలో మౌద్గల్యుడు అనే ముని యొక్క భార్య ఇంద్రసేన. మౌద్గల్యుడు 5 శరీరాలు ధరించి ఆమెతో విహరించాడు. రెండవ జన్మలో ఆమె కాశీరాజు పుత్రికగా జన్మించింది. చాలా కాలం కన్యగా ఉండి శివుని గురించి తీవ్ర తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా పతి అని 5 సార్లు కోరింది. తరువాత శివుడు ఇంద్రుణ్ణి 5 మూర్తులుగా రూపొందించి మానవులుగా పుట్టవలసిందని శాపించాడు. ఆ పంచేంద్రియాలే ధర్ముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినులు. వారి ద్వారా పంచపాండవులు జన్మించారు. 3వ జన్మలో ద్రుపదుని పుత్రికగా ద్రౌపదిగా జన్మించింది. ద్రోణాచార్యుని ఆజ్ఞ ప్రకారం అర్జునుడు వెళ్లి ద్రుపదుని బంధించి ద్రోణుని ముందుంచుతాడు. ద్రోణుని వలన కలిగిన గర్వభంగానికి బాధపడిన ద్రుపదుడు ద్రోణుని చంపగల కుమారుడు మరియు పరాక్రమవంతుడైన అర్జునుని పెండ్లాడగలిగే కుమార్తెను పొందాలనే సంకల్పంతో యజ్ఞం చేస్తారు. ఆ యాగఫలంగా ద్రౌపది మరియు దుష్టద్యుమ్నుడు జన్మించుట జరుగుతుంది. పాండవులు ఇంద్రుని స్వరూపం. ఇంద్రుడే 5గురుగా జన్మనెత్తాడు. అతని భార్య శచీదేవి ద్రౌపదిగా జన్మించింది. పాండవులు 5గురు కలిస్తేనే ఇంద్రుడు. పంచపాండవులు ద్రౌపది నవమాసాలు మాతృగర్భంలో ఉండి యోనిజులుగా జన్మించిన వారు కాదు. వీరందరూ అయోజనులు, అంటే మాతృగర్భం నుంచి పుట్టిన వారు కాదు. ద్రౌపది యజ్ఞం గుండం నుంచి ఉద్భవించింది. కారణ జన్మురాలు, అంటే ఆ పుట్టుకలో కారణం అనేది ఉంది. ఇక పాండవులు కుంతి మాద్రిలకు ఎలా జన్మించారో తెలిసిందే. కానీ పాండవులు కుంతి మాద్రిలకు జన్మించాల్సిన అసలు కథ చాలా మందికి తెలియదు. సత్య ప్రజాపతి కుమారుడైన త్రిశూరుని ఇంద్రుడు సంహరించాడు. ఆ కారణంగా ఇంద్రునికి బ్రహ్మహత్య పాపం సంక్రమించింది. తద్వారా స్వర్గలోక ఆధిపత్యాన్ని కోల్పోయాడు. అప్పుడు ఇంద్రుడు దేవగురువైన బృహస్పతిని కలిసి బ్రహ్మహత్య దోషం పోయే మార్గం చెప్పమని ప్రాధేయపడతాడు. బృహస్పతి ఇంద్రునికి తపస్సు చేయమని సూచిస్తాడు. బ్రహ్మహత్య దోషాలున్న నీకు దైవశక్తులు తోడుగా ఉండవని చెప్తాడు. నిన్ను సంహరించడం రాక్షసులకు పెద్ద కష్టమేమి కాదని చెప్పాడు. కాబట్టి నీ పంచప్రాణ శక్తుల్లో 4ంటిని నీకు నమ్మకం గల వారి వద్ద దాచి ఉంచమంటాడు. 5వ ప్రాణశక్తి నీ దగ్గర ఉంచుకోమంటాడు. ఆపై తపస్సు చేసి బ్రహ్మహత్య దోషాన్ని తొలగించుకోమంటాడు. గురుదేవుని ఆదేశాల మేరకు ఇంద్రుడు తన 4 శక్తులను యముడు, వాయుదేవుడు, అశ్విని దేవతల వద్ద దాచి తపస్సు ప్రారంభిస్తాడు. పాండురాజు భార్యలైన కుంతి మాద్రిలు దుర్వాస మహర్షి సంతాన మంత్ర మహిమతో పంచ పాండవులకు తల్లులయ్యారు. అలా యముడు, వాయువు, అశ్విని దేవతలు తమ వద్దనున్న ఇంద్రుని పంచ ప్రాణాలను పంచ పాండవులుగా అనుగ్రహించి జన్మనెత్తేలా చేస్తారు. కాబట్టి పంచ పాండవులు 5గురు కలిస్తేనే ఇంద్రుడు. ఇక ఇంద్రుడు తన బ్రహ్మహత్య దోషాన్ని తొలగించుకోవడానికి తపస్సు చేస్తున్న సమయంలో అతని భార్య శచీదేవి రాక్షసుల బారి నుంచి తనకు రక్ష కావాలని అగ్నిదేవుణ్ణి వేడుకుంటుంది. ఆయన నీడలో కాలం గడుపుతుంది. కానీ తన భర్త ఇంద్రుడు 5 రూపాల్లో భూలోకంలో జన్మించాడని తెలుసుకున్న శచీదేవి యజ్ఞగుండం నుంచి ద్రౌపదిగా జన్మించి పంచపాండవులకు అర్ధాంగిగా మారింది. భౌతికంగా పాండవులు 5గురిగా కనిపిస్తున్న నిజానికి వారందరూ కలిసి ఇంద్రుని పంచప్రాణాలుగా భావించాలి. అంటే ఆ ఒక్కరితో ధర్మబద్ధంగా జీవనం సాగించిన సాధ్వి ద్రౌపది. ద్రౌపది వస్త్రపహరణం. ద్రౌపదికి నిండు సభలో కలిగిన అవమానం మరొక కోణంలో కౌరవులు దుర్మార్గులు. అటువంటి వారు నశించాలంటే మిక్కిలి పరాక్రమవంతులైన పాండవుల ద్వారానే సాధ్యం. అంతేకాక ద్వాపర యుగాంతానికి పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరగాలంటే అంతటి మహావినాశనానికి బలమైన కారణం కావాలి. అదే ద్రౌపది వస్త్రాపహరణం. మిక్కిలి పరాక్రమవంతులై దుష్ట శిక్షణ చేయగల పాండవులు శాంతి కాముకులై ఉన్నారు. వారికి ఆగ్రహం తెప్పించి దుష్ట శిక్షణ చేయడం ఆ పరమాత్ముడు ఆడించిన నాటకంలో ఒక భాగం. ఏదైనా మనం అర్థం చేసుకునే దాంట్లోనే ఉంటుంది. పురాణాలు ఇతిహాసాలలోని సంఘటనలు లోక కళ్యాణం కొరకు జరిగిన సంఘటనలుగా భావించాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.